నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మానస ముందుగా హెడ్లైన్స్ తాడపల్లి క్యాంపు కార్యాలయంలో స్పందన కార్యక్రమం పలు విషయాలపై సమీక్షించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీశైలం జల విద్యుత్ కేంద్ర ప్రమాదంలో మృతి చెందిన డిఈ శ్రీనివాస్ గౌడ్ ఆయన కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ అల్లాపూర్ డివిజన్ లో షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ అందజేసిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సత్తుపల్లి నియోజకవర్గంలో 3 లక్షల మందికి ఉచిత హోమియో మందులు పంపిణీ చేసిన డాక్టర్ మట్టా దయానంద్ ముదోల్లో కుండపోత వర్షానికి దెబ్బతిన్న పత్తి పంట ఆందోళన చెందుతున్న రైతులు ఇక డీటెయిల్స్ కెళ్తే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడపల్లి క్యాంపు కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు జేసీలతో స్పందన కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగానే వరదలు కోవిడ్-19 ప్రభుత్వ పాఠశాలలో చేపడుతున్న నాడు నేడు పనులు వైఎస్ఆర్ చేయూత తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, జిల్లా ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్ప, జేసీ రవిపట్టన్ శెట్టి, జేసీలు రామసుందర్ రెడ్డి, సయ్యద్ కాజా మోయినుద్దీన్, డిఆర్ఓ పుల్లయ్య, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇక శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ఘటనలో మృతి చెందిన డిఈ శ్రీనివాస్ గౌడ్ కుటుంబాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ డిఈ శ్రీనివాస్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అల్లాపూర్ డివిజన్ లో గల చంద్ర గార్డెన్ ఫంక్షన్ హాల్లో షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, అల్లాపూర్ కార్పొరేటర్ సబియా గౌసుద్దీన్, కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, మైనార్టీ ప్రెసిడెంట్ గౌసుద్దీన్, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కూకట్పల్లి కాన్స్టిట్యుయెన్సీలోని అల్లాపూర్ డివిజన్లో కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్వి 120 చెక్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా మా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నగారు విచ్చేయడం జరిగింది. మన అల్లాపూర్లో ఉన్న బస్తీల్లో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇవి అప్లై చేసుకోవడం జరిగింది. ఈరోజు వాళ్ళకు చెక్స్ పంపిణీ చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఒక పేదంటి ఆడబడుచు పెళ్లి చేయడానికి ఎంతగానో ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులకు ఒక ఆపదలో ఉన్నప్పుడు ఆయన ఒక మేనమామలాగా, ఒక ఇంటికి పెద్ద దిక్కులాగా 1,116 రూపాయలు ఇంటి వరకు పంపించడం ఎవరు చేయని పని. ఇది ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటిది ఈ స్కీమ్ లేదు. మన తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ స్కీమ్ కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ అనేది ఈరోజు చాలా మంచిగా ప్రజల వరకు చాలా బాగా చేరుతుంది. ఈ స్కీమ్ వల్ల ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక అమ్మాయి పెళ్లి చేయాలంటే అది చాలా బాధ్యత మరియు ఖర్చుతో కూడిన విషయం. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఇంత అండగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఈరోజు చాలా సంతోషపడుతున్నారు. ఆడపిల్ల పుట్టినందుకు చాలా గర్విస్తున్నారు. అలాంటి ఆడపిల్లలకు మంచి స్కీమ్తో మన టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అదే అమ్మాయి పుట్టగానే 15,000 రూపాయలు అమ్మాయి పాప తల్లి పేరున ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కేసీఆర్ కిట్ రూపంలో డైపర్స్ కానీ, బేబీ షాంపూ, ఆయిల్ ఇలాంటి ఎన్నో రకమైన వస్తువులతో కేసీఆర్ కిట్ అనే రూపంలో తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. అదే మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో డెలివరీ కానీ ఇట్లాంటివి వైద్యం కూడా అందుబాటులో ఉంది. దాంతోపాటు ఎడ్యుకేషన్ పాప పెరిగి ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో యూనిఫామ్స్, ఫ్రీ బుక్స్తో పాటు మంచి ఎడ్యుకేషన్ కూడా ఈరోజు మన టీఆర్ఎస్. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదినం సందర్భంగా వంశీగౌడ్ ఆదేశాల మేరకు దుబాయ్ అరవింద్ అన్న యువసేన ఆధ్వర్యంలో దుబాయ్ మందిరంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం యువసేన సభ్యులు మాట్లాడుతూ అరవింద్ చేస్తున్న సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అరవింద్ అన్న యువసేన సభ్యులు శరత్ గౌడ్, పెనుకుల అశోక్, కుంబల విష్ణు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి ఇందూరు ముద్దుబిడ్డ శ్రీ ధర్మపురి అరవింద్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వంశీగౌడ్ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు దుబాయ్లో 120 చెక్స్ పంపిణీ చేయడం జరిగింది. 120 చెక్స్ ను ఈరోజు దుబాయ్లో 120 మంది యువకులకు 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 120 చెక్స్ ను ఈరోజు దు
అరవిందన్న గారి యువసేన ఆధ్వర్యంలో బర్దుబాయ్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తదనంతరం కేక్ కటింగ్ చేసుకోవడం జరుగుతుంది. అరవిందన్న గారు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. శ్రీ అరవింద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే మీరు 6 నిమిషాలు కృషి చేస్తూ ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటూ సేవలు చేస్తున్నారు కాబట్టి కేంద్రం మీ సేవలు గుర్తించి కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఇందూరు ముద్దుబిడ్డ మన ధర్మపురి అరవింద్ గారి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మీరు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ సేవలు మరవలేని అన్న మా గల్ఫ్ కార్మికుల తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలన్న. సరిపోతుంది. జై హింద్. ఇక నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో ఉన్న విజయ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. దొంగలు రేకుల షెడ్డుకు రంధ్రం చేసి లోపలికి దిగి నగదు, పలు బ్రాండ్ల మద్యం సీసాలు తొలగించినట్లు షాప్ నిర్వాహకులు వెల్లడించారు. వాటి విలువ దాదాపు 28,000 రూపాయల వరకు ఉంటుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనం చేసిన తీరు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలంలోని మొల్గర సమీపంలో పేద రైతుల భూముల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో చేపడుతున్న పెట్రోల్ బంక్ పనులను వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సర్వే నెంబర్ 256లో 5 ఎకరాల పట్టా భూమి తాతల కాలం నుంచి గ్రామానికి చెందిన పేద రైతులు పుట్ట చంద్రయ్య, శేఖర్, బచ్చన్న కుటుంబాల స్వాధీనంలో ఉందని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్ మల్లేష్, గుండె మల్లేష్, శివరాములు, సైదులు రైతులు పాల్గొన్నారు. పాలడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దళితులకు 3 ఎకరాలు ఇస్తాం, లేని బీసీలకు 3 ఎకరాలు ఇస్తాం అని చెప్పింది. ఇప్పుడు మనం చూసుకుంటే ఉన్న భూములను గుంజుకొని మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఈ విషయాన్ని దీనికి సంబంధించి మేము ఆర్డీఓ గారిని కలిసినాం. ఆర్డీఓ గారిని కలిస్తే విచారణ చేస్తామని చెప్పారు. ఇంతవరకు విచారణ లేదు, ఏమి లేదు. కానీ ఆ రైతులు మాత్రం మా భూమి పోయిందని చెప్పేసి మరి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఈరోజు ప్రభుత్వాలు ఎక్కడైనా ప్రజలను పరిపాలన చేస్తే రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరైనా కావచ్చు వాళ్ళ యొక్క క్షేమం కోరే విధంగా ఉండాలి తప్ప ఈరోజు భూములు లాక్కొని వాళ్ళను రోడ్డు మీద పడేయడం అంటే ఇదేనా తెలంగాణ ప్రభుత్వం యొక్క వైఖరి అని చెప్పేసి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఇంకో విషయం ఏంటంటే ఈ రైతులందరూ కూడా ఎంఆర్ఎన్ గవర్నీకి వచ్చారు. ఎంఆర్ఎన్ ఆ పాస్బుక్లు ఆరవారు ఆ పారినకలు తీసుకొని వచ్చి రైతులందరూ కూడా ఎంఆర్ఎన్ కరోనీకి వస్తే ఎంఆర్ఓ నీకు భూమి ఎక్కడని చెప్పేసి ఆ పట్టా పాస్ పుస్తకాలను ఇసిరేసి కొట్టిందంటే మరి మనం అర్థం చేసుకోవాలి. ఆ అక్రమంగా నిర్మించే పెట్రోల్ బంకు గోదాముకు సంబంధించి మరి ఎంఆర్ఓ గారికి ఏమైనా వాటా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎంఆర్ఓ గారిని రైతులకు న్యాయం చేయాల్సినటువంటి అధికారి ఈ రోజు రైతుకు అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పేసి రైతు పాస్బుక్ తీసుకొని వస్తే ఆ పాస్బుక్లను పడేయడం అంటే ఈ అధికారికి రైతుల మీద ఎంత ప్రేమ ఉందనే విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఈ ఆఫీస్ ఉన్నది రైతుల సమస్యలు పరిష్కారం చేయడానికా లేకుంటే అధికారంలో ఉన్నటువంటి నాయకులకు ఒత్తాసు పలకడానికి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు నీకు ఇచ్చే జీతం కావచ్చు, నీకు ఇచ్చే ఇంక్రిమెంట్ కావచ్చు, ఈ రైతులు కట్టిన పన్నులే, ఈ ప్రజలు కట్టిన పన్నులే అని చెప్పేసి ఇక గణేష్ మండపాల విషయంలో హిందువుల హక్కులను కాలరాస్తూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన తీరు వివాదానికి దారితీసింది. విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు గోపాలకృష్ణ మాట్లాడుతూ హిందువుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం గత నైజాం పాలకులను జ్ఞప్తికి తెస్తుందన్నారు. హిందువులు మేల్కొనకపోతే బతుకమ్మ, దేవి నవరాత్రులపై కూడా ఆంక్షలు కొనసాగిస్తుందని అన్నారు.
మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలంలోని గ్రామ పంచాయతీలో 4వ వార్డు మహిళా మెంబర్పై గ్రామ పంచాయతీ సర్పంచ్ బట్టు శ్రీను దాడి చేశారు. బూతులు తిడుతూ రక్తం వచ్చేటట్లు కొట్టడంతో వార్డు మెంబర్ కుటుంబ సభ్యులతో జిల్లా ఎస్పీ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసింది. వెంటనే సర్పంచ్ బట్టు శ్రీనుపై చర్య తీసుకోవాలని, లేని పక్షంలో ధర్నా చేస్తామని హెచ్చరించింది. ఒక వార్డు నెంబర్ అయిన నేను కే సముద్రం స్టేషన్ గ్రామ పంచాయతీ 4వ వార్డు నెంబర్ నేను ఒక బట్టు శ్రీను సర్పంచ్ అయినందుకు ఆయన నన్ను క్యూసింగ్ కింద పిలిపించారు. ఒక కాల్వ దగ్గరికి పిలిపించి కాల్వ నాణ్యత లేదని ఇద్దరిని భార్యాభర్తలు అడుగుతూ ఉంటే ఆయనను కొట్టగా నేను అడ్డుపోయినందుకు నన్ను కూడా కొట్టి ఒక వార్డు నెంబర్ వానే నువ్వు అనుకుంటా, నువ్వు వార్డు నెంబర్ ఎందుకు గెలుచుకుంటా ఇష్టం ఉన్నట్టుగా కొట్టిండు. ఒక సర్పంచ్ ఆడోళ్ళని తీసుకొచ్చి కొట్టిస్తానే, మొగోళ్ళని తీసుకొచ్చి కొట్టిస్తానే అనుకుంటా బూతు మాటలు తిట్టుకుంటా తిడతాడు. రాజ్యాంగంలో ఆడోళ్ళు నిలబడద్దట. ఏ రాజ్యాంగం రాసిళ్ళు, ఎవరు రాసిల్లో చూపెట్టాలి. ఈయన ఆడదాన్ని నువ్వెందుకు నిలబడ్డావేనంటాడు నన్ను అని చేతులు ఇరుస్తుండు. నన్ను ఏ విధంగా చూపాలి, నాకు న్యాయం చేయాలి. ఏ కలెక్టర్ న్యాయం చేస్తాడో మొత్తం చీర పట్టి జుట్టు పట్టి గుంజేస్తుండు. మొత్తం ఎక్కడ న్యాయం ఇది చెప్పాలి, మీరే జనాలు చెప్పాలి, మీరందరూ చెప్పాలి. నేను ఆడి మహిళను గెలిచినంత మాత్రాన్ని ఇంత అన్యాయమా చెప్పాలి. మీరే ఇద్దరిని చంపడానికే సిద్ధపడతాను. పందులను పంపి మీ ఇద్దరిని చంపేస్తానే, మీరు ఎందుకుంటాలే వార్డు నెంబర్గా అంటాను. ఒక కాంగ్రెస్ పార్టీ మీరు ఏమైనా అంటే కాంగ్రెస్ పార్టీలే మీరు అంటాడు. కాంగ్రెస్ పార్టీ అయినంత మాత్రం మేము మాట్లాడే హక్కు మాకు లేదా? ఎక్కడి నుంచి లేకుంటున్నది? అది పార్టీ కాదా? ఇవాళ లేనంత మాత్రం రేపు రాదా పార్టీ? ఎందుకు అనుకోని పార్టీ మా పార్టీలో వనను టీఆర్ఎస్లో అట్లే చేస్తామని అంటారు. ఇక నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలో దాదాపు 2,12,000 ఎకరాలు సాగులో ఉంది. ఇందులో రైతులు దాదాపు 1,17,000 వరకు పత్తి పంట వేశారు. అయితే 3 రోజులు కుండపోతగా వర్షం కురవడంతో ఒక్కసారిగా రైతులు నిరాశకు లోనయ్యారు. పత్తి పంట వాడిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ అధికారులు పత్తి పంట క్షేత్రాలను పరిశీలించి పత్తి పంటకు వేరు తెగుళ్లు ఆశించినట్టు తెలిపారు. దీనిపై రైతులకు పలు సూచనలు చేశారు. మేము 3 ఎకరాలు పత్తి వేసినాం. గత 2-3 రోజుల నుంచి వర్షం పడడంతో బాగా అది పత్తి బాగా దానికి వర్షం ఎక్కువైపోయి అంత చెట్లు మొత్తం ఎండిపోయినట్టు పడిపోయినాయి. మరి ఇది అధికారులు దీనికి కొద్దిగా చూసి ఏమన్నా మంచిగా అయ్యేటట్టు చేయాలా. తర్వాత దీనికి కారణం ఎక్కువ శాతం వర్షమే అనుకుంటున్నాం. ఇంతకుముందు అయితే మంచిగా ఉండే, ఈ వర్షం 2 రోజులలోనే ఇట్లా చేంజ్ అయిపోయింది పత్తి అంతా. మరి ఇది కవర్ అవుతుందా, మరి దీనికి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవాలా, ఏం మందులు వాడాలా దానికి చెప్తే మేము దానికి కొద్దిగా స్ప్రేలు ఏమైనా చేసుకొని మంచి చేసుకోవాలని అనుకుంటున్నాం. గ్రామం మాంజరి గత 15 రోజుల నుంచి కురిసిన వర్షము ఈ పత్తి పంట ఈ వెళ్తా మరి ఏంది మాకైతే తెలియట్లేదు. ఎందుకంటే ఇది బాగా నష్టము. ఇది ఎకరం కాదు, 6 ఎకరాల వ్యవసాయము. 6 ఎకరాలు కూడా మొత్తానికి ఇంతే ఉన్నది. మరి ప్రభుత్వానికి తెలియజేయనది కొద్దిగా మాకు ఆర్థిక సాయము చేయగలని మా మనవి. అంతేకాకుండా ఈ వర్షంకు ఇంతే మా ఒక్కనే కాదు, మరి స్వీట్ ప్రాబ్లమా వర్షం ప్రాబ్లమా మాకు తెలియదు. మాదైతే 6 ఎకరాల ప్రాబ్లం ఇదే. అందుకే మా ఇది కొద్దిగా కోరేది ప్రభుత్వానికి మా విజ్ఞప్తి. నా పేరు చాలా సుభాష్, గ్రామం మాంద్రి. గత ఈ వర్షము కురిసినందుకు ఈ ప్రభుత్వ సహాయము ఈ వ్యవసాయము చేసినందుకు ఇంత అరుద్ధమైన ఈ నాశనమా మరి సర్వనాశనమా ఈ ప్రభుత్వానికి తెలియజేయనది. ఇంత వ్యవసాయ ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో 3 లక్షల మందికి ఉచిత హోమియో మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం తల్లడ మండలం అంజనాపురం గ్రామంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి, సర్పంచ్ విద్యాసాగర్ రావు, చెల్ల ఏడుకొండలు, ఎంపీటీసీలు, అంగన్వాడీలు పాల్గొన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో చాలా కరోనా పాజిటివ్ వస్తున్న దృష్ట్యా నియోజకవర్గ వ్యాప్తంగా 3 లక్షల మందికి ఈ హోమియో పిల్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆయుష్ సంస్థ ద్వారా ఈ ఆర్సెనిక్ ఆల్బమ్ 200 అనేది సిఫార్సు చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మెడిసిన్ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మెడిసిన్స్ వేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏదైతే మన సీఎం కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఈరోజు మన పిఎస్సి సెంటర్లో కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో కానీ ఈ కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కోవిడ్ సెంటర్లకి ఎవరికైతే డిసీజ్ లక్షణాలు ఉంటాయో, జలుబు కానీ దగ్గు కానీ తుమ్ము కానీ గొంతు నొప్పి అట్లాంటివి ఉన్నట్టయితే ఆ సెంటర్కి వెళ్ళి మీరు టెస్ట్ చేయించుకున్నట్లయితే అది
కరోనా ఉన్నది లేని మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కరోనా బాధలు పడకుండా ఉండాలంటే చిన్న చిన్న జాగ్రత్తల వల్ల మనం ఈరోజు దాని నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా మాస్క్ అనేది కంపల్సరీగా ధరించండి. అలాగే సోషల్ డిస్టెన్స్ పాటించండి. మనం ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ బయట నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత శానిటైజర్తో చేతులు కట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. గుంపులుగా మీరు ఎక్కడ ఉండకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇళ్ళకు పరిమితం అయినట్లయితే ఈ వ్యాధి నుంచి మనం తప్పించుకోవాలి. ఎందుకంటే మనతో పాటు మన కుటుంబం కూడా మీ అమ్మట ఉంటుంది కాబట్టి వాళ్ళ దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటిలో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాల్సి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కరోనా బాధ్యత అందరూ కూడా దీని మీద అవగాహన కలిగి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అవగాహన ద్వారా దీన్ని మనం పరామర్శించాలి. ఎందుకంటే ఈ కరోనా ఎలా వస్తుందో కూడా ఇప్పుడు చెప్పలేని పరిస్థితి ఉంది. ఇది కమ్యూనిటీలో స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఎక్కడ ఎవరి నుంచి ఎలా వస్తుందో మనం చెప్పలేని పరిస్థితులు ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఎవరికి వాళ్ళు కనుక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ కరోనా మహమ్మారి నుంచి మనం అందరూ కూడా తప్పించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇక మంచిర్యాల జిల్లా తాండూరు మండల పరిధిలోని మాదారం టౌన్షిప్ రోడ్ దగ్గర గల సేవాజ్యోతి శరణాలయం వారికి బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఏటా మాదారం టౌన్షిప్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు. కానీ ఈ సంవత్సరం కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా వేడుకలు నిరాడంబరంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వృక్ష వరసిద్ధి వినాయక మండలి సభ్యులు, శ్రీ ఫ్రెండ్స్ గణేష్ మండలి సభ్యులు మరియు భక్తులందరూ కలిసి వారికి తోచిన సహాయం అందజేశారు. శ్రీ వృక్ష వరసిద్ధి వినాయక దేవస్థానం మాదారం నందు మనకు 2014 నుంచి గణపతి నవరాత్రులు బ్రహ్మాండంగా జరుగుతున్నది. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా అందరి భక్తుల సహకారంతో ప్రతి సంవత్సరము కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నది. ప్రతి సంవత్సరంలో కూడా మహా అన్నదాన కార్యక్రమం ఈ నవరాత్రులు పురస్కరించుకొని భక్తులు అందరూ తమకు తోచినంత సాయం చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించేది. కాకపోతే ఈ సంవత్సరానికి వచ్చేసరికి కరోనా మహమ్మారి దృష్ట్యా అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహించడం జరగడం లేదు. అందువల్ల మా మాదారం ప్రజలందరూ కలిసి కూడా ఇక్కడ భక్తులు కూడా అందరూ కలిసి తమకు తోచినంత చిరు సాయం ఈ మన అనాథ శరణాలయానికి అన్నదాన కార్యక్రమం జరగడం లేదు కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమం ప్లేస్లో ఈ యొక్క మన అనాథ శరణాలయానికి తమ వంతు చిరు సాయాన్ని అందిస్తున్నారు. దీనికి గాను మా మాదారం గ్రామ ప్రజలందరికీ ఆ స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో కల్వకుర్తి ఎమ్మెల్యే శ్రీ జైపాల్ యాదవ్ జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే పిలుపు మేరకు వెల్దండ మండల కేంద్రంలోని కరెంట్ ఆఫీస్ వద్ద టీఆర్ఎస్ నాయకులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెల్దండ ఉప సర్పంచ్ నిరంజన్, టీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు జంగిలి యాదగిరి, కంతోనిపల్లి సర్పంచ్ రామకృష్ణ, గుండాల సర్పంచ్ మైసయ్య, మార్కెట్ డైరెక్టర్ వెంకటయ్య, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఇక కరోనా మొబైల్ టెస్టింగ్ వాహనం విషయమై రెండు రాజకీయ పార్టీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తమ అనుమతి లేకుండా వాహనం ఎలా రప్పిస్తారంటూ ఓ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీలు చించేసి ఘర్షణకు దిగారు. ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో టెస్టింగ్ కోసం వచ్చిన ప్రజలు నిరాశగా వెనుతిరిగారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి అహ్మదార్ నగర్లో జరిగింది.
अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरा नाम मसूद अहमद है। मैं कांग्रेस पार्टी से अहमदनगर डिवीजन प्रेसिडेंट हूँ। यहाँ पर हमारे हिंदू भाई यहाँ पर कंप्लेन करे हमारे बस्ती में कोई कोरोना टेस्ट नहीं हो रहा यहाँ पर, बल्कि हम लोग कंप्लेन देके ये गवर्नमेंट ऑफ तेलंगाना से लड़के 2 वीक्स से लड़के यहाँ पर गाड़ी लेके आए। यहाँ पे कॉर्पोरेटर आए, महमूद इंजीनियर कॉर्पोरेशन मेंबर है। गवर्नमेंट ऑफ तेलंगाना हिंदुओं के लिए नहीं है क्या? यहाँ का एमएलए, यहाँ की कॉर्पोरेटर मुसलमानों के लिए नहीं है क्या? खाली मुसलमानों के एरिया में काम करता है क्या बोल रहे? तो मैं जाके गाड़ी लेके आया तो बैनर फाड़ डाले। देखो ये बैनर फाड़ डाले यहाँ पे। ये बंदिश की गुंडा कर दिया। ये पुलिस को बुला के डरा रहे, उनके गुंडों को लेके आए। अभी किसी के पाक को नहीं हटते यहाँ से। हम यहाँ काम करके हटते, गरीब का काम करते। मुसलमान हिंदू नहीं है हमारे पास, हम सेक्युलर पार्टी है। हम सिर्फ हमारे हिंदू भाई हमको कंप्लेन करे तो हम यहाँ पर आए काम करने के लिए। यहाँ पर काम नहीं करना बोल रहे हैं। ये मैडम आए थे, ये कौन है? मैडम यहाँ के कॉर्पोरेटर है भाई। उन्होंने ये बात बोले मेरे को, ये बैनर हटाओ। वो तो हम लोग कर रहे हैं। मैडम का नाम क्या है सर? मैडम कॉर्पोरेटर है। हम जो काम कर रहे हैं उन्होंने करना चाहिए। तो 2 महीने में एक बार दिखते हैं। చిత్తూరు జిల్లా నగరి పట్టణ పరిధిలోని వీధి విక్రయదారులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరుతూ కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం ఏఐటీయూసీ నగరి నియోజకవర్గ కార్యదర్శి టి కోదండయ్య మాట్లాడుతూ నగరిలో సుమారు 600 మంది వీధి విక్రయదారులు ఉన్నారని, వీరందరూ ఆన్లైన్లో వ్యాపారులుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి వీధి విక్రయదారుడు ప్రభుత్వం అందించే రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పట్టణ గౌరవ అధ్యక్షులు వేలం, వీధి విక్రయదారుల సంఘం పట్టణ కార్యదర్శి నాగరాజు, నాయకులు పాల్గొన్నారు. ఇక చిత్తూరు జిల్లా కుప్పంలో గల శ్రీ తిరుపతి గంగమాంబ ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం ఆలయ చైర్మన్ పార్థసారథి ఆధ్వర్యంలో చేపట్టారు. గ్రామ దేవత శ్రీ తిరుపతి గంగమాంబ దేవతకు 2.19 లక్షల ఆదాయం భక్తుల నుండి వచ్చిందని ఆలయ చైర్మన్ పార్థసారథి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో కమలాకర్, ఇన్స్పెక్టర్ శశికుమార్, పాలక వర్గ సభ్యులు పాల్గొన్నారు. దేవాలయంలో ముందుగా తీసినాము. ముందైతే జనవరి 24, 2020 తీసినాము. మళ్ళా ఇప్పుడు తీస్తున్నాము. ఈ కరోనా మహమ్మారి దెబ్బకి గంగమ్మకు కూడా డబ్బులు కరువైపోయింది. ఇప్పుడు నోట్లు కానీ చిల్లర కానీ పడిన అమౌంట్ 2,79,011 రూపాయలు. ఆ గోల్డ్ ఏదో కొంచెము వండి కొంచెం ఉంది, అట్లే ఉండి లేచినాము. ఇప్పుడు తీరే ఈ కరోనా మహమ్మారి దెబ్బకి గంగమ్మకు కానుకలు మొక్కున్న వారు కానుకలు వేయడానికి కూడా రాలేదు. ఎందుకంటే ఈ లాక్డౌన్ వల్ల ఇప్పుడు కానీ బయట ఊళ్ళో వస్తేనే మనకు చాలా భక్తిగా కొలిసి అమ్మవారికి ముడుపులు కానుకలు వేస్తుంటారు. ఉన్నవారు కూడా వేస్తారు. కానీ వాళ్ళు ఇంకా ఈ లాక్డౌన్ కారణంగా కొంచెం అందరికీ కష్టాలు కాబట్టి నెక్స్ట్ ఇయర్ జాతరకి వేసుకుంటాంలే అని చెప్పి ఉండిపోయినారు. వేసిన దానికి ఇంత మాత్రం వేసినారు జనాలు. ఈ కరోనా టైంలో మాకు దేవాలయానికి కూడా భక్తులు రావడం లేదు. ఎందుకంటే చాలా తీవ్రంగా ఉంది కాబట్టి భక్తులు రావడం లేదు. కర్నూలు జిల్లా పత్తికొండ సిపిఐ కార్యాలయంలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులకు హరిత బంగారం మహాగని అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు రామచంద్రయ్య మాట్లాడుతూ మొక్కలు నాటితే అవి మనకు ఎంతో ఉపకరిస్తాయన్నారు. నేడు భారతదేశంలో కావాల్సినంత వన సంపద లేకపోవడంతో వర్షాలు సక్రమంగా కురవక వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందన్నారు. రైతులు సాంప్రదాయ పంటలు పండించి గిట్టుబాటు ధరలు లేక నష్టపోయాయని బాధపడుతున్న కన్నా మహాగని మొక్కలు సాగు చేస్తే 4 సంవత్సరాల్లో పెట్టుబడితో పాటు లాభాలు చవిచూడవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గిడ్డయ్య, ఈరన్న, రాజా సాహెబ్, కారన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సుకి అధ్యక్షున్న కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య పూర్వోత్తరాలు, అదేవిధంగా సమాజ విధానము, దానికి ఉన్న ఇబ్బందులు, తర్వాత దానికి చాలా మందికి తెలుసు. కానీ తెలిసినా కూడా కొంతమంది తెలియక ఏం చేస్తారంటే
ప్లాంటేషన్ మొదలు చేసినప్పటి నుంచి కూడా కోతల గురించి ఎదురు చూడటమే తప్పించి దానికి సంబంధించిన టెక్నిక్ దీంట్లో ఏమిటి అంటే ఇప్పుడు మామూలుగా టేక్లో చూసుకుంటే 6 నెలలు మాత్రం మనకు యాక్టివ్ గా ఉంటుంది. 6 నెలలు ఇది స్లీపింగ్ పీరియడ్ లో ఉంటుంది. నా పేరు సాయిబాబు అండి. చతుర్వేద అగ్రో ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ నేను. సో ఈరోజు మా కంపెనీ ప్రమోషన్లో భాగంగా ఈ కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్నాం మేము. సో మా కాన్సెప్ట్ ఏంటంటే రైతులు సాంప్రదాయ పంటల్లో చేస్తూ ఒక 10 సంవత్సరాల నుంచి ఒక ఎగ్జాంపుల్కి ఒక ఫార్మర్ తీసుకుంటే సాంప్రదాయ పంటల్లో ఒక 10 సంవత్సరాల నుంచి చేస్తూ ఈరోజు మార్కెటింగ్ విధానాన్ని చూస్తే అప్పుల్లోనే ఉన్నాడు ఇంకా. సో ఈ సాంప్రదాయ పంటలతో పాటుగా ఫారెస్ట్రీ కూడా చేస్తే మా కంపెనీ త్రూ కార్బన్ క్రెడిట్స్ తీసుకోవచ్చు. రైతుకు ఒక రిటైర్మెంట్ ఉంటుంది, రైతుకు ఒక భరోసా ఉంటుంది. మా ద్వారా ఒక 10 సంవత్సరాల్లో ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాంటి ఒక అమౌంట్ తీసుకోవచ్చు. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా మేము ఈరోజు కర్నూలు జిల్లా పత్తికొండకు రావడం జరిగింది. సో ఈరోజు చాలామంది ఫార్మర్స్ కలిశారు మాకు. సో మాకు చాలామంది సానుకూలంగా స్పందన వచ్చింది. సో ఈ ఫార్మర్స్ ముందుకు వస్తే మేము అగ్రిమెంట్ చేసి కాంట్రాక్ట్ ఫార్మింగ్ త్రూ ముందుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం. నా పేరు సాయిబాబా అండి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడపల్లి క్యాంపు కార్యాలయంలో స్పందన కార్యక్రమం. పలు విషయాలపై సమీక్షించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. శ్రీశైలం జల విద్యుత్ కేంద్ర ప్రమాదంలో మృతి చెందిన డిఈ శ్రీనివాస్ గౌడ్, ఆయన కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. అల్లాపూర్ డివిజన్లో షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ అందజేసిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. సత్తుపల్లి నియోజకవర్గంలో 3 లక్షల మందికి ఉచిత హోమియో మందులు పంపిణీ చేసిన డాక్టర్ మట్టా దయానంద్. ముదోల్లో కుండపోత వర్షానికి దెబ్బతిన్న పత్తి పంట, ఆందోళన చెందుతున్న రైతులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.